ఇది అని చెప్పాలి. సర్వదేవత్యో వై వాసః, సర్వ దేవతలు ఈ యొక్క వస్త్రంలో ఉంటారు. మనం కట్టుకున్న తర్వాత ఇద్దరు యాడ్ అవుతారు. మా తాతగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు, నేను చెబుతున్నాను. ఇప్పుడు వచ్చే పిల్లలు ఏం చెప్తారు? వాటి వై వేరు ఎప్పుడు ఎక్కడ ఎలా అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ చూపించండి అంటే ఉన్నారా? ఈ అంశంలో దేవతలు ఉన్నారు, ఈ యొక్క నూలుపోకుల్లోనేమో ఋషులు ఉన్నారు. మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి ఈ యొక్క వస్త్రంలో మధ్యలో ఉంటాయి. మా ఆయన బంగారం అని వాషింగ్ మిషన్లు ఇచ్చేస్తున్నారు ఈ కాలంలో. అయితే వాషింగ్ మిషన్లో వరల్పూలుగా తిరిగినా బయటికి వచ్చి 2 దెబ్బలు కొట్టి పిండాలి. అందుకనే పూర్వం తలలు బట్టలు ఆ బండ మీద కొట్టి గట్టిగా పెడితే లోపల ఉన్న రాక్షసులు వెళ్ళిపోతారు. కాబట్టి పవిత్రమైనటువంటి వస్త్రాలను మనము ధరించాలి. మన ఇంటి గోత్రం ఏమిటి అనేది చెప్పుకోవాలి. మన పిల్లల పేర్లు కూడా కొత్త కొత్త పేర్లు ఉండకూడదు. ఇది పరాభవమా పరభవమా అంటే RAA రాయడు, ఇంగ్లీష్లో RAA రాయడు, RA అంటే కావ్య అన్నాడు. కవ్య అంటే మాంసం ముద్ద పిండం అని అర్థం. వాడు ఇంగ్లీష్లో చెప్పేదానికి అర్థాలు మారిపోతాయి. కాబట్టి తెలుగు తేట కన్నడ కస్తూరి. కాబట్టి కొన్ని పదాలు మంచిగా ఉంటాయి. అది ఎక్కడా వినకొట్టాలి, విభజన చేయాలి అనేది తెలుసుకోవాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే మా అమ్మాయి పేరులో పెడదాం అనుకుంటున్నాం, ఈ పేరు లలిత సహస్రనామంలో ఉందా, విష్ణు సహస్రనామంలో ఉందా అంటే నెక్స్ట్ ప్రింటింగ్లో ఎక్కించారు.